హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈ జూన్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పథకాల గురించి మీకు వివరంగా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాను. ఈ జూన్ నెలలో ముఖ్యంగా ఏపీలోని ప్రజలకు దాదాపు 4 పథకాలు అనేటివి ప్రారంభించబోతున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఆ పథకాల గురించి పూర్తిగా వన్ బై వన్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాను. డేట్స్తో సహా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా కొత్త పెన్షన్లు ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు సంబంధించి 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. ఇలా 4 పథకాలకు సంబంధించిన అప్డేట్స్తో పాటు కొన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. వివరంగా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డేట్స్తో సహా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక టాపిక్లో భాగంగా ఈ జూన్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే ఈ రోజు నుంచే పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము గ్రామం స్వర్ణ వార్డు యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో సో వారి ద్వారా అయితే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే ప్రారంభించింది. ఉదయం 6:30 నుంచి అయితే పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది 2వ తేదీ వరకు అయితే కొనసాగుతుంది. మీరు గమనించినట్లయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి కొత్తగా 895 మందికి అయితే పెన్షన్లను ప్రభుత్వం శాంక్షన్ చేసి వారికి మంజూరు పత్రాలు కూడా అందించడం అయితే జరిగిందనమాట. అలానే ఇక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అవకాశం అనేది ఇస్తున్నారు. 2 రకాల కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఉందండి. ఒకటి వచ్చేసి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు అప్లికేషన్స్ అనేటివి జరగబోతున్నాయి. సో ఇప్పుడు మనము 3వ తేదీ నుంచి అయితే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో సో వారి దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు అనమాట. సో దీని కొరకు భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ మీ దగ్గర కనుక ఉండినట్లయితే సో దాని ఆధారంగా కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి ఉంటాయి. వాటన్నిటిని కూడా సబ్మిట్ చేసేసి మీరు 15వ తేదీ లోపల అప్లికేషన్ కనుక చేసినట్లయితే నెలాఖరు లోపల మీ యొక్క పెన్షన్కి సంబంధించి ఎంపీడీఓ ఆఫీస్కి అప్లికేషన్ అనేది పంపించేసి తర్వాత కేవైసీ ప్రాసెస్లు కంప్లీట్ చేసేసి మీకు నెక్స్ట్ మంత్ అయితే పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారు. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లకు ప్రభుత్వం అప్లికేషన్స్ అనేది తీసుకుంటుంది. అలానే కొత్త పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే సో రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక రకంగా స్పోర్ట్స్ కేటగిరీయే, కాకపోతే ఇక్కడ వితంతువులకు సంబంధించి పర్టికులర్గా ప్రభుత్వం 2014 తర్వాత నుంచి ఎవరైతే వితంతువులకు అయితే ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూన్ 12 నుంచి అయితే స్టార్ట్ చేయబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంగా ప్రభుత్వము ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా మీడియాకి అయితే సమాచారం అయితే అందించారు. జూన్ 12న వితంతువుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి పెన్షన్లను మంజూరు చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ పెన్షన్లను మంజూరు చేయరు, ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అంటే కొత్తగా ఎవరైతే వితంతువులుగా ఉన్నారో వారి దగ్గర నుంచి అప్లికేషన్స్, అలానే పాత లబ్ధిదారులు ఎవరైతే గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దరఖాస్తులు చేసుకొని 6 స్టెప్ వ్యాలిడేషన్ పాయింట్స్ అనేవి కంప్లీట్ చేసుకుని ఎవరైతే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే వచ్చి ఉన్నారో వారి యొక్క వివరాలు ఆల్రెడీ ప్రభుత్వం డేటాలు అయితే ఉన్నాయి. వారికి సంబంధించి అయితే ఈ యొక్క కేవైసీ ప్రాసెస్లు, కొత్త వారి నుంచి అప్లికేషన్ ప్రాసెస్లు అనేటివి జూన్ 12 నుంచి అయితే ప్రారంభిస్తామని చెప్తుంది. సో ఈ విధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ నెలలో. సో క్లియర్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి, నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇవి పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. సో ఇదొక పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ నెలలో జరగబోయేది. అలానే రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. సో ఈ రేషన్ పంపిణీ అనేది 21వ తేదీ వరకు అయితే జరుగుతుందన్నమాట. ఈ జూన్ నెలకు సంబంధించి ఎవరైతే రేషన్ లబ్ధిదారులు అయితే ఉన్నారో వారు రేషన్ అనేది తీసేసుకోండి. సో మీకు రేషన్ అనేది కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం అయితే అందిస్తున్నారు. కొన్ని ఏరియాల్లో మాత్రమే రాగులు, జొన్నలు అందిస్తున్నారు, కొన్ని ఏరియాల్లో చక్కెర అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో అయితే చక్కెర కూడా అందించడం లేదని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మీ యొక్క ఏరియాల్లో రేషన్ బియ్యంతో పాటు ఏమేమి సరుకులు ఇస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, చూద్దాం. సో ఇది రేషన్కి సంబంధించినటువంటి అప్డేట్. ఇక ముఖ్యమైన పథకము తల్లికి వందనం పథకము. తల్లికి వందనం పథకానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి స్కూల్ డేటా ఆధారంగా ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వము డబ్బులను విడుదల చేస్తుందన్నమాట. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 2 ఫేజెస్లో అమౌంట్ అనేది విడుదలవుతుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు, అంటే
ఈ 2025, 26 విద్యా సంవత్సరంలో చదువుకుంటూ ఉంటారు కదా వాళ్ళు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు. సో వారికి సంబంధించి అయితే ఫస్ట్ ఫేజ్లో డబ్బులు విడుదల చేస్తున్నారు. అలానే సెకండ్ ఫేజ్లో వచ్చేసి ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నటువంటి పిల్లలు, అలానే ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతున్నటువంటి పిల్లలు, సో వీళ్ళకి సంబంధించి అయితే డబ్బులను విడుదల చేస్తారనమాట. 2 ఫేజెస్లో అమౌంట్ అనేది విడుదలవుతుంది. సో మనం లాస్ట్ టైం కూడా చూసాము 2025, 26 విద్యా సంవత్సరం ప్రారంభంలో అయితే చూసామన్నమాట. జూన్ నెలలో ఒకసారి డబ్బులు విడుదల చేశారు, జూలై నెలలో ఒకసారి డబ్బులు విడుదల చేశారు మీకు గుర్తున్నట్లయితే. సేమ్ అదేవిధంగా ఈ ఇయర్ కూడా 2026, 27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తున్నారనమాట. డేటా వచ్చేసి 2025, 26 డేటా ఆధారంగా తీసుకుంటారు. స్కూల్ స్టూడెంట్ అయితే, కాలేజ్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా 75% హాజరంగా ఉన్నట్లయితే సో వారికి సంబంధించి డబ్బులను జమ చేయడం జరుగుతుంది. అలానే కొన్ని కీలకమైన మార్పులు అయితే వచ్చాయి. ఈ యొక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే విద్యార్థి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులు మీ ఖాతాలకు పడాలంటే సో ఇక్కడ ఎస్సీ విద్యార్థి కనుక అయినట్లయితే వారి యొక్క అకౌంట్లోకి, అంటే పర్సనల్ అకౌంట్లోకి, స్టూడెంట్ యొక్క అకౌంట్లోకి డబ్బులను వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పి ప్రభుత్వం అయితే చాలాసార్లు చెప్పింది. సో నేను కూడా వీడియోస్ అనేవి 3 టైమ్స్ చేశానండి. సో 3 టైమ్స్ చేశాను. మీరు కనుక అకౌంట్ కనుక ఓపెన్ చేయకపోయినట్లయితే మీరు ప్రాబ్లం పడినట్లే అనమాట. సో అకౌంట్ అనేది ఇప్పుడు కూడా ఓపెన్ చేసుకోండి. ఎస్సీ స్టూడెంట్స్, ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థి, ఓకేనా. సో ఎస్సీ స్టూడెంట్స్ మాత్రం అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట. సో ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అప్డేట్. ఇకపోతే ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించి అయితే మాట్లాడుకోవాలి. చాలామంది లబ్ధిదారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించినటువంటి లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారండి. సో ప్రస్తుతానికి మన యొక్క మంత్రి కొలుసు పార్థసారథి గారు ఏం చెప్తున్నారంటే, మేము ఆల్రెడీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసేసాం. మన యొక్క స్టేట్ పోర్టల్ నుంచి అయితే అప్డేట్ అయిపోయి ఉన్నాయి లిస్టులు. 6 నుంచి 7 లక్షల మందిని మేము సెలెక్ట్ చేసాం. 10 లక్షల పైగానే అప్లికేషన్స్ అనేటివి వచ్చాయి. సో వాటిని మేము వెరిఫికేషన్ చేసి 6 నుంచి 7 లక్షల మంది ఎలిజిబుల్ అని మేము తేల్చాము. ఆవాస్ ప్లస్ అనే యాప్ ద్వారా, స్టేట్ పోర్టల్ ద్వారా మేము సెంట్రల్ గవర్నమెంట్కి అయితే వివరాలను పంపించాము. సో వివరాలు పంపించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చేసేటువంటి ప్రాసెస్ అయితే ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. సో వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత మొదటి విడత కింద 1,00,000 ఇండ్లను మేము పంపిణీ చేస్తామని చెప్పి అయితే మంత్రి కొలుసు పార్థసారథి గారు అయితే చెప్పారు. ఈ లిస్ట్ గురించి ఏప్రిల్ నుంచి అయితే మనకు వెయిటింగ్ లిస్ట్లోనే ఉందన్నమాట. ఏప్రిల్ పోయింది, మే వచ్చేసింది, జూన్ కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు. సో 3వ నెల అనమాట లిస్ట్ అనేది రెడీ చేసి పంపించి. సో ఈ నెలలో వస్తుందని చెప్పి నాకు కూడా కొంచెం అనిపిస్తుంది. సో డిలే అయితే చాలా అయితే అయింది కదా. ఈ జూన్ నెలలో కూడా లిస్ట్ కనుక వస్తే నేను తప్పకుండా తెలియజేస్తాను. ఆ లిస్ట్ వచ్చినప్పుడు మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ housing.ap.gov.in అనే వెబ్సైట్లో మీరు వచ్చినట్లయితే కొంచెం చివరికి వస్తే బెనిఫిషియరీ సెర్చ్ అనేది ఉంటుందన్నమాట. లిస్ట్ వచ్చినప్పుడు మీ యొక్క ఆధార్ నెంబర్ని అనేది ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ వివరాలు అనేవి రావడం జరుగుతుంది. మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా అనేది చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకు ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెరిఫై చేసి పంపించినటువంటి లిస్ట్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి అయితే పంపించింది అనమాట. సో గ్రామీణకి సంబంధించి పంపించారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఇళ్ల స్థలాలు కలిగి ఉంటారో వారికి ఎక్కువగా ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి మంత్రి గారు కూడా చెప్పారు. సో అలాంటి వాళ్ళకి సంబంధించి లిస్ట్ వచ్చినప్పుడు పేరు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది. ఇకపోతే కొంతమంది చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు విడుదలవుతాయని చెప్పి చెప్తున్నారనమాట. సో దీని మీద ఇంకా క్లారిటీ అయితే లేదు. జూన్ లేదా జూలై నెలలో విడుదలవచ్చు అని చెప్పి సమాచారం అయితే ఉంది. సో నేను అందుకే చేయడం లేదు ఆ వీడియో సంబంధించి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలియదు, అందువల్ల చేయడం లేదు. అయితే జూన్ నెలలో విడుదలైనట్లయితే 2వ వారంలో, జూలైలో విడుదలైనట్లయితే మొదటి వారంలో విడుదల కావాలన్నమాట. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము 4వ విడతకి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయాల్సి ఉంది. అలానే పిఎం కిసాన్కి సంబంధించి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పటి వరకు 22 ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే విడుదల చేసింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు 23వ విడతకు సంబంధించి అయితే విడుదల చేయాల్సి అయితే ఉందన్నమాట. సో దీని మీద కూడా అప్డేట్స్ అనేవి వస్తాయి. సో నేను తెలియజేస్తానండి. ఇలా 4 పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి ఈ జూన్ నెలలో జరగబోతున్నాయి అన్నమాట. కొత్త పెన్షన్లు, రైతులకు సంబంధించి ఆర్థిక సహాయము, అలానే ఈ యొక్క తల్లికి వందనం పథకము మరియు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం, ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మాత్రం ఉన్నాయి. ఇకపోతే ఈ జూన్ నెల నుంచి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ జూన్ నెలలో చాలా మందికి కూడా కనెక్షన్స్ అనేటివి రిమూవ్ చేసేస్తున్నారంట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పిఎన్జి వాడుతున్నారని చెప్పి సమాచారం. పిఎన్జి కనుక వాడుతున్నట్లయితే పిఎన్జినే వాడుకోవాలి, సో లేదా ఎల్పిజినే వాడుకోవాలి.
రెండు వాడుతున్నట్లయితే ఒక కనెక్షన్ అయితే తీసేస్తారు. మ్యాక్సిమం ఎల్పిజి కనెక్షన్ అనేది తీసేసి పిఎన్జి కనెక్షన్ని వాడుకోమని అయితే చెప్తామని చెప్పి అయితే చెప్తుంది ప్రభుత్వము. దీని మీద కూడా అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. సో వివరంగా అయితే తెలియజేస్తారండి. ప్రస్తుతానికైతే ఈ జూన్ నెలలో అమలు కాబోతున్నటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇవి మాత్రమే అమలు కాబోతున్నాయి. సో ఈ కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి అనమాట. ఇంకా ఏమైనా అప్డేట్స్ కనుక మధ్యలో యాడ్ అయినట్లయితే నేను చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అందుబాటులో అయితే ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి గవర్నమెంట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా అందులోనే నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను.